ఈరోజు ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా విచ్చేసినటువంటి అందరూ పెద్దలు, క్రీడాకారుల తల్లిదండ్రులు, క్రీడల అభిమానులు, క్రీడా ప్రేమికులు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ మోర్ టైం. ఒక చిన్న విషయం చెప్పి క్లోజ్ చేస్తాను. నార్మల్గా ఇప్పుడు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఏదైతే ఉందో స్పోర్ట్స్ ఫర్ లైఫ్ అన్నటువంటిది చిన్నపిల్లలకి తెలియకపోయినా కూడా కొద్దిగా పెద్దగా ఉన్నటువంటి అందరు క్రీడాకారులకు తెలిసినటువంటిది, కోచెస్కి తెలిసినటువంటి విషయం. స్పోర్ట్స్ ఫర్ లైఫ్ అన్నటువంటి నినాదంతో ఈరోజు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ముందుకు వెళ్తుంది. టెక్నికల్గా ఒక విధంగా చూస్తే అంటే స్పోర్ట్స్ ఫర్ లైఫ్ అంటే ఆటలు జీవితం కొరకు అన్నటువంటి తెలుగు అనువాదం ఉంది. బట్ యాజ్ కన్సర్న్ యాజ్ ఐఎమ్ నా అనుభవం ప్రకారం ఏంటంటే ఆటలు జీవితం కొరకు కాదు, అసలు జీవితమే ఒక ఆట. సో లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఏ స్పోర్ట్. ఎందుకనంటే జీవితంలో ప్రతి అడుగు 5వ తరగతి నుంచి మొదలు పెడితే ఆల్రెడీ డిగ్రీ చేస్తున్నటువంటి వాళ్ళు, పెళ్ళిళ్ళైన వాళ్ళు, ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళు, ప్రతి ఒక్కరికి స్పోర్ట్ అన్నటువంటిది చిన్నప్పటి నుంచే అలవర్చుకొని ఉంటే వాళ్ళకి జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఈ ఒడిదుడుకులను చూడాలి, ఈ ఫేసెస్, ఈ అబ్స్టికల్స్ ఎలా చేయాలి అన్నటువంటిది అన్ని అలవోకగా వాళ్ళకి అలవాటైతాయి. ఎందుకనంటే పొద్దున్నే లేసి ఈ డిసిప్లిన్ లైఫ్ అన్ని విధాలుగా వార్మప్ చేసుకోవడం వల్ల ఫిజికల్గా, మెంటల్గా అన్ని విధాలుగా వీళ్ళు స్ట్రాంగ్ అయినా పోవాలి అని అంటే ఈరోజు పేరెంట్స్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు కలిసి ఒకసారి క్లాప్స్ కొట్టేయండి. ఎందుకనంటే పేరెంట్స్ లేని పిల్లలు ఇంతవరకు రాలేని పరిస్థితి. సో వన్ మోర్ థింగ్, అదే నేను యాడ్ ఆన్ చేస్తున్నాను. స్పోర్ట్స్ ఫర్ లైఫ్ అన్నటువంటి నినాదం అయితే బాగానే ఉంది, కానీ ఎట్ ద సేమ్ టైం మీరు జీవితంలో చేసే మీ చదువులు, మీ ఆటలు అన్నీ ఒక క్రీడాంశానికి సంబంధించినవి. కాబట్టి ఎవరైతే ఏ స్పోర్ట్లో ఉన్నారో, ఈ స్పోర్ట్ ఆ స్పోర్ట్ అని ఇక్కడ డిఫరెన్షియేట్ లేదు, ఎవరైతే ఏ స్పోర్ట్లో ఉన్నారో నా తరఫు నుంచి విష్ ఏంటి అని అంటే మీరందరూ అంతర్జాతీయ స్థాయికి వెళ్ళేంత వరకు ఆపకుండా, అలుపు సలుపు లేకుండా ముందుకు వెళ్ళాలని వెళ్తున్నటువంటి ప్రతి క్రీడాకారికి వాళ్ళ తల్లిదండ్రులు, క్రీడా కోచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి ధరగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అట్లే రమేష్ గారిని మాట్లాడుతున్నాను.